ఖొమైనీ ఎక్కడున్నారో ఖచ్చితంగా కనిపెట్టారు. ఆ వెంటనే తొమహాక్ బాంబులతో విరుచుకుపడ్డారు. ఇంతకీ ఏంటి తొమహాక్ బాంబుల ప్రత్యేకత? ఒకసారి చూద్దాం. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా తాకే విధంగా ఈ క్షిపణులను ప్రయోగించింది అమెరికా. 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను కూడా నీలమట్టం చేయగలదు. వార్షిప్ల నుంచి లేదా సబ్మెరైన్ల నుంచి వీటిని ప్రయోగించవచ్చు. రాడార్ వ్యవస్థకు, కమాండ్ సెంటర్లకు దొరకకుండా ఇది టార్గెట్ను ఛేదిస్తుంది. లో ఆల్టిట్యూడ్లో దూసుకువెళ్లడం దీని ప్రత్యేకత. నేలకు 100 అడుగుల ఎత్తులో అత్యంత వేగంతో ఏ జీపీఎస్ రాడార్కి దొరకకుండా ఇది వెళ్ళగలదు. ఏ నావిగేషన్ సిస్టమ్స్కు ఇది దొరకదు. దాదాపు 50 ఏళ్లుగా కీలక సమయాల్లో అమెరికా ఈ క్షిపణులను ప్రయోగిస్తూ వస్తోంది. 1991 గల్ఫ్ వార్ టైంలో కూడా ఇరాక్పై ఈ తొమహాక్ బాంబులను వందల కొద్దీ ప్రయోగించారు. 2003లో ఇరాక్ పైన ఇదే క్షిపణులతో విరుచుకుపడింది అమెరికా. 2017లో సిరియా పైన వీటితోనే అటాక్ చేశారు. ఇక ఇప్పుడు ఖమేనీని అంతం చేయడానికి ఈ మిసైళ్లని గురిపెట్టి టార్గెట్ ఛేదించింది అమెరికా. అమెరికా, ఇజ్రాయెల్ సేనలు ప్రయోగించిన మరొక అస్త్రం బంకర్ బస్టర్. బంకర్లో దాక్కున్నా సరే దూసుకుపోయి టార్గెట్ను ఛేదిస్తుంది ఆ బాంబర్. తొమహాక్తో పాటు GBU-28 బంకర్ బస్టర్ విరుచుకుపడడంతో ఖమేనీ అక్కడికక్కడే చనిపోయారు.